విద్యా వైద్యం అనేది ఉచితంగా అందించాలి. ఏ ఉచితంగా ఇచ్చినా కానీ మనం సంపాదించిన పైసలు ఎక్కువ ఖర్చు అయ్యేది పిల్లల చదువులకును. పాన మంచి లేకపోతే హాస్పిటల్కి పోతే హాస్పిటల్నే ఖర్చు అవుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనేమో ఆడ సరిగా పట్టించుకోరు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతేనేమో పైసలు ఖర్చు అవుతున్నాయి. మన ఖర్చు అంటే మన కష్టపడి సంపాదించిన పైసలు ఎక్కువ దేనికి ఖర్చు అవుతున్నాయి? ఈ రెండింటికే. కానీ ప్రభుత్వం అసలు ఈ రెండింటిని మనకు ఉచితంగా ఇస్తలేదు. క్వాలిటీ అంటే ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా. కానీ ఎట్లా ఉన్నాయి, అక్కడ సరిగ్గా పట్టించుకోరు ఏదైనా కానీ. క్వాలిటీ అంటే నాణ్యత అనేది ఉండదు. సో అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మనకు ఖర్చు అవ్వకుండా మిగిలాలంటే ప్రభుత్వము పేద ప్రజలకు విద్యా వైద్యం అనేది ఉచితంగా అందించాలి. ఇది నేను ఒక్కనంటే ప్రభుత్వం చేయదు. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి, అంటే ప్రతి ఊరు నాకు ఎంత సాధ్యమైనంత వరకు అక్కడ తిరిగి, ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళకు చెప్తూ మాట్లాడుతూ ఇలాంటి పాంప్లెట్స్ ఇస్తూ, ఇప్పుడు మీరు చదివిండ్రు, మీకు ఒక అవగాహన వచ్చింది ఏంది అనేది, అవునా కదా? సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసే రకంగా ఒక ప్రచారం చేస్తున్నాం, అందరికి జనానికి ఒక చైతన్య కార్యక్రమం అన్నట్టు. సో నేను చేసే ఈ మంచి పనికి మీలాంటి వాళ్ళు అవునారే పిల్లాడు చేసింది కూడా కరెక్టే కదా, మరి మాకు అవసరం ఇదేగా అని చెప్పేసి మీరు కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తారంటే అందరూ అవును అవసరమైంది ఇదే, సో ప్రజలు కూడా ఇప్పుడు దీన్ని కోరుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళు మనకు ఓట్లేరని చెప్పేసి ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీలు కూడా భావించి వాళ్ళకి అప్పుడు వీటిని ఉచితంగా అందిస్తాయి. సో అప్పుడు మనం కష్టపడి సంపాదించిన పైసలు మనకు సేవ్ అవుతాయి, దాచుకోగలుగుతాం, మనకు మంచి క్వాలిటీ లైఫ్ అనేది లీడ్ చేస్తాం.